హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలోని రాజ్యాంగ సవరణలకు సంబంధించిన క్లాస్ గురించి చూడబోతున్నాం. ఇది పార్ట్ 2 వీడియో. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 42వ రాజ్యాంగ సవరణ చట్టము, దీనినే మినీ రాజ్యాంగం అని కూడా అంటారు. రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక సామ్యవాద అనే పదాలను చేర్చడం జరిగింది. 368(4) ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగ సవరణ చట్టాలను కోర్టులో ప్రశ్నించరాదు. ప్రాథమిక హక్కుల కంటే ఆదేశ సూత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు. ప్రాథమిక విధులకు సంబంధించిన ఆర్టికల్ 51A. కోర్టులకు గల న్యాయ సమీక్ష అధికార పరిధిని నియంత్రించారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము పార్లమెంటు రాష్ట్ర శాసనసభ పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలకు పెంచడం జరిగింది. పార్లమెంటు శాసనసభల పునర్విభజనను 1971 జనాభా లెక్కల ప్రకారం చేస్తూ 2021 సంవత్సరం వరకు స్థానాల సంఖ్యను మార్చకూడదని తీర్మానించారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసము అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. 43వ రాజ్యాంగ సవరణ చట్టము న్యాయస్థానాలకు గల అధికారాన్ని, న్యాయ సమీక్ష సిద్ధాంతాన్ని తిరిగి కల్పించడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ చట్టము ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగింది. లోక్సభ, శాసనసభ పదవీ కాలాన్ని 6 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన అన్ని వివాదాలను సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. స్వేచ్ఛా హక్కు, పత్రికా స్వేచ్ఛను పునరుద్ధరించడం జరిగింది. 61వ రాజ్యాంగ సవరణ చట్టము వయోజనులకు ఓటు హక్కు కల్పించే కనీస వయో పరిమితి 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. 69వ రాజ్యాంగ సవరణ చట్టము ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాన్ని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా పిలవడం జరిగింది. 71వ రాజ్యాంగ సవరణ చట్టము నేపాలీ, కొంకణి, మణిపూరీ భాషలను 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టము పంచాయతీ సంస్థలను ఏర్పాటు, ఎన్నికల బాధ్యతలు, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని అంశాలు వివరంగా ఉన్నాయి. 74వ రాజ్యాంగ సవరణ చట్టము పట్టణ, స్థానిక స్వపరిపాలన, నగరపాలిక సంస్థలకు చెందిన అంశాలు. 79వ రాజ్యాంగ సవరణ చట్టము చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరో 10 సంవత్సరాలు పొడిగించారు. 84వ రాజ్యాంగ సవరణ చట్టము లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను 2026 వరకు మార్చకూడదని నిర్దేశించారు. 85వ రాజ్యాంగ సవరణ చట్టము ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. 86వ రాజ్యాంగ సవరణ చట్టము 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసులోపు గల బాలబాలికలకు నిర్బంధ ఉచిత విద్యను అందించేందుకు వీలుగా నిర్బంధ ఉచిత విద్యను ప్రాథమిక హక్కుగా మారుస్తూ రాజ్యాంగంలో కొత్తగా 21A అధికరణను చేర్చారు. 88వ రాజ్యాంగ సవరణ చట్టము సేవలపై పన్నును కేంద్ర జాబితాలో చేర్చారు. దీనికోసం 10వ షెడ్యూల్ను 270వ ఆర్టికల్ను సవరించారు. 90వ రాజ్యాంగ సవరణ చట్టము 6వ షెడ్యూలుకు సవరణ జరిగింది. బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ యథాతథ స్థితిని కొనసాగించడానికి ఉద్దేశించినది. 91వ రాజ్యాంగ సవరణ చట్టము రాజకీయ పార్టీలలో చీలికలను నిరోధించడానికి రాష్ట్రాలలో మంత్రివర్గ పరిమాణాన్ని నియంత్రించడానికి ఉద్దేశించినది. దీని ప్రకారము పార్టీ నుంచి ఎంతమంది ఫిరాయించినా వాళ్ళంతా అనర్హులవుతారు. ఈ చట్టం కేంద్రంలోను, రాష్ట్రంలోను మంత్రుల సంఖ్య దిగువ సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించరాదని నిర్దేశిస్తుంది. అయితే చిన్న రాష్ట్రాల విధానసభల్లో మంత్రివర్గ సభ్యుల సంఖ్య 12కు తగ్గకూడదని నిర్దేశించారు. 92వ రాజ్యాంగ సవరణ చట్టము ఇది 2003 సంవత్సరంలో చేయడం జరిగింది. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలీ భాషలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లోని
అధికార భాషల జాబితాలో చేర్చారు. దీంతో అధికార భాషల సంఖ్య 18 నుండి 22కు పెరిగింది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో అధికార భాషల సంఖ్య 22. 93వ రాజ్యాంగ సవరణ చట్టము దీనిని 2006 సంవత్సరంలో చేయడం జరిగింది. మైనారిటీ విద్యా సంస్థలను మినహాయించి సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారు లేక ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసము ప్రైవేటు విద్యా సంస్థలతో సహా అన్ని విద్యా సంస్థల్లో వారి ప్రవేశానికి సంబంధించి వెసులుబాటు కల్పించడం జరిగింది. 94వ రాజ్యాంగ సవరణ చట్టము దీనిని 2006 సంవత్సరంలో చేశారు. బీహార్ మంత్రి మండలిలో షెడ్యూల్ తెగల సంక్షేమానికి సంబంధించి తప్పనిసరిగా మంత్రి ఉండాలన్న నిబంధనను తొలగించారు. అలాగే జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు షెడ్యూల్ తెగల మంత్రి ఉండాలన్న నిబంధనను తప్పనిసరి చేశారు. 95వ రాజ్యాంగ సవరణ చట్టము దీనిని 2010 సంవత్సరంలో చేశారు. చట్టసభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మరో 10 సంవత్సరాల పాటు పొడిగించారు. 96వ రాజ్యాంగ సవరణ చట్టము దీనిని 2011 సంవత్సరంలో చేశారు. ఒరిస్సా రాష్ట్రాన్ని ఒడిస్సాగా పేరు మార్చారు. 97వ రాజ్యాంగ సవరణ చట్టము దీనిని 2012 సంవత్సరంలో చేశారు. రాజ్యాంగంలోని 9B భాగాన్ని చేర్చారు. దీని ప్రకారము సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి హోదాను కల్పించారు. 98వ రాజ్యాంగ సవరణ చట్టము 371J ఆర్టికల్ను చేర్చారు. హైదరాబాదు, కర్ణాటకకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం జరిగింది. 99వ రాజ్యాంగ సవరణ చట్టము దీనిని 2015వ సంవత్సరంలో చేశారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్కు సంబంధించిన సవరణ ఇది. సుప్రీంకోర్టు ఈ సవరణను కొట్టివేసింది. 100వ రాజ్యాంగ సవరణ చట్టము ఇది 2015 సంవత్సరంలో చేయడం జరిగింది. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో భూ సరిహద్దు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టము దీన్ని 2016 సంవత్సరం సెప్టెంబర్లో చేశారు. వస్తు సేవల పన్ను జిఎస్టీకి సంబంధించినది. 122వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇది. ప్రవేశ పన్ను, ఆక్ట్రాయ్, సేవా పన్ను వంటి అనేక పన్నులు ప్రత్యేకంగా లేకుండా ఒకటే పన్ను విధానం అమలు చేశారు. 102వ రాజ్యాంగ సవరణ చట్టము దీనిని 2018 ఆగస్టులో ఏర్పాటు చేశారు. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించారు. 103వ రాజ్యాంగ సవరణ చట్టము దీనిని 2019 జనవరి 12న ఏర్పాటు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు ఈబీసీలకు 10% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. దీనికి సంబంధించిన బిల్లు 124వ రాజ్యాంగ సవరణ బిల్లు. 104వ రాజ్యాంగ సవరణ చట్టము దీనిని 2020 సంవత్సరం జనవరి 25న ఏర్పాటు చేశారు. లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల్లోని షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల సభ్యుల సీట్ల రిజర్వేషన్ గడువును మరో 10 సంవత్సరాల కాలానికి పొడిగించారు. 105వ రాజ్యాంగ సవరణ చట్టము దీనిని 2021 ఆగస్టులో ఏర్పాటు చేశారు. ఇతర వెనుకబడిన తరగతులు ఓబీసీ జాబితాను సొంతంగా సిద్ధం చేసే అధికారాలను రాష్ట్రాలకు మళ్లీ ఇచ్చేందుకు ఉద్దేశించినది. కింద ఇవ్వబడ్డ బిల్లులు పార్లమెంటు పరిగణలో ఉన్నాయి. ఇవి చట్టాలుగా రూపొందాలి అంటే వాటి నెంబర్ అనేది మారుతూ ఉంటుంది. 102వ సవరణ బిల్లు ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి పార్లమెంటు చట్టాలు చేసే అధికారము. 108వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ, రాష్ట్ర విధానసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు. 110వ రాజ్యాంగ సవరణ బిల్లు పంచాయతీ వ్యవస్థలో మహిళలకు 50% స్థానాలు కేటాయించేందుకు ఉద్దేశించిన బిల్లు. 112వ రాజ్యాంగ సవరణ బిల్లు పట్టణ, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లు. 114వ రాజ్యాంగ సవరణ బిల్లు హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంచు ప్రతిపాదన. 117వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్లు కల్పించడము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇండియన్ పాలిటీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి.
మీకు ఏదైనా టాపిక్‌కి సంబంధించిన లేదా ఏదైనా సబ్జెక్ట్‌కి సంబంధించిన వీడియో కావాలి అనుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి.